కర్నూలు జిల్లాలో దొంగలు హల్చల్ చేస్తున్నారు. ప్రజల్ని బెంబేలెత్తిస్తున్నారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసి అందిన కాడికి దోచుకుంటున్నారు. పండగలకు చుట్టాలింటికి వెళుతున్న వారి ఇళ్లలో చోరీలు చేస్తున్నారు. విలువైన సొత్తును దొంగలిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగప్రవేశం చేశారు. కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో దొంగలు హల్చల్ చేస్తున్నారు. వీవర్స్ కాలనీలో పేదల ఇళ్లను టార్గెట్ చేసిన దొంగలు తాళం వేసిన ఇళ్లను దోచుకుంటున్నారు. ఏకంగా 3 ఇళ్లలో అర్ధరాత్రి సమయంలో దోపిడీకి పాల్పడ్డారు. తాళాలు పగలగొట్టి బీరువాలు ధ్వంసం చేసి నగలు దోచుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగప్రవేశం చేశారు. కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. పురుషోత్తం అనే వ్యక్తి తన ఇంట్లో జరిగిన దొంగతనం గురించి వివరించాడు. సొంత ఊరికి వెళ్లి వచ్చేసరికి దొంగతనం జరిగినట్లు తెలిపాడు. ఇంట్లోని బీరువాను పగలగొట్టి 22,000 రూపాయలు దొంగతనం చేసినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. మేము నిన్న పెద్దలామస్ అని చెప్పేసి మా ఊరు సొంత ఊరికి పోయినాం గోల్దడికి. మా ఇంటి ఓనర్ వల్ల 5:30 ఫోన్ చేసి ఇట్లా మేము ఇంటి దొంగతనం జరిగింది తప్ప అని చెప్పేసి అంటే వచ్చి చూసాము. అప్పటికే పోలీసులు వచ్చి చూసినారట. మా ఇంట్లో ఉన్న 20,000 క్యాష్, నా భార్య 2,000 దాచిపెట్టి మొత్తం 22,000 దాకా క్యాష్ పోయింది. ఈ చుట్టుపక్కల వాళ్ళకంతా తెలియకుండా ఉండాలని చెప్పేసి మొత్తం ఇంటి చుట్టుపక్కల వాళ్ళకందరికీ ఇంటి బయట బెల్లం పెట్టేసినారట. వచ్చి ఇంటి తాళము ఈ బీగం మొత్తం పగలగొట్టి చేసుకొని పోయినారు. రవికుమార్ అనే వ్యక్తి తన ఇంట్లో జరిగిన దొంగతనం గురించి వివరించాడు. 2 బీరువాల్ని ధ్వంసం చేసి అందులో ఉన్న బంగారు ఆభరణాల్ని దొంగతనం చేసినట్లు బాధితుడు తెలిపాడు. సార్ నమస్తే సార్, నా పేరు రవికుమార్ సార్. మేము వరుస కాలనీలో నివసిస్తున్నాము, ఎమ్మిగనూరు పట్టణంలో. నాకు తెల్లవారుజామున 3 గంటలప్పుడు నేను దొంగతనం జరిగింది సార్. మా ఇంట్లో నేను పక్కింటిలో పడుకున్నాము. మా ఇల్లు 2 ఇళ్ళు ఉన్నాయి. పక్కింట్లో పడుకున్నప్పుడు బయట గడి వేసి పక్కన ఉన్నటువంటి ఇంటిలో దొంగతనం జరిగింది సార్. 2 బీరువాలు ఓపెన్ చేసి అన్ని బట్టలు అన్ని కింద వేసి దాంట్లో ఉన్నటువంటి ఒక బంగారు గొలుసు, పట్టు చీర, తర్వాత బంగారు వాచులు దొంగిలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.